రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదన్నారు. సన్న వడ్లను పండించేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. దేవరకద్ర మండల కేంద్రంలో నూతనంగా కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు, అదేవిధంగా బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రాన్ని దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్ల నిరీక్షణకు ఈరోజు తెరదించినామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసము కాళ్ళ రెగలా తిరిగి చివరకు వాళ్లకు మిగిలింది శూన్యం. ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దేవరకద్ర హెడ్ క్వార్టర్ దేవరకద్ర మండలంలో దాదాపు 3000 మందికి రేషన్ కార్డులు ఇప్పుడే పంపిణీ కార్యక్రమం చేపట్టాం. నాతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఈ దేవరకద్ర హెడ్ క్వార్టర్లో భూమి పూజ చేయడం జరిగింది. నా నియోజకవర్గంలో దాదాపు 3500 ఇండ్లకు గాను 2100 ఇండ్లు ఇప్పటికే ఆల్రెడీ అంటే బేస్మెంట్ చేసి పనులు ప్రారంభించారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తూ ఉంది. అదేవిధంగా సన్నబియ్యం పేదోడి కళ, అంటే పేదోళ్ళు ధనవంతులతో సమానంగా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోన ఈరోజు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ఉగాది పండుగ శ్రీకారం చుట్టినాం. ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ ఈ సన్నబియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తించే విధంగా ఈరోజు మేము రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇది నిరంతర ప్రక్రియ, అంటే ఇప్పటితో ఆగిపోదు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు, ఎవరైనా రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఆన్లైన్లో కానీ అదేవిధంగా మీ సేవ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్లో అంటే ఆఫీసులకు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా కూడా మళ్ళీ మేము దరఖాస్తులు ఈ రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా దేవరకద్రకు ఇప్పుడు ఇక్కడ ఈరోజు దేవరకద్ర కోర్టు శాంక్షన్ అయింది. ఈ కోర్టు బిల్డింగ్ను కూడా ఇక్కడ ఓల్డ్ ఎంపీడీ ఆఫీస్లో కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేయించి ఇక్కడే కోర్టును కూడా తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. సో రేపొద్దున కోర్టుకు సంబంధించిన ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా పాలమూరు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే దేవరకద్రలోనే కోర్టు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తొందరలోనే ఇక్కడ ముఖ్యంగా దేవరకద్రకు సంబంధించి ఆల్రెడీ 100 బెడ్ హాస్పిటల్ వర్క్ నడుస్తూ ఉంది. డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. బ్రహ్మోస్ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతానికి బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తీసుకురాబోతూ ఉన్నాం. ఈ గొర్రెల స్కాము, ఆ గొర్రెల స్కాము కారకులు ఎవరు? గత పాలకులు. గతంలో గొర్రెల పేర్ల మీద పెద్ద ఎత్తున మోసం చేసి, అంటే ఒక గొర్రెల స్కామే కాదు కదా, వాళ్ళు చేసిన స్కాములు ఎన్నో ఉన్నాయి. ఈరోజు కాళేశ్వరం స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, తర్వాత ఫార్ములా ఈ స్కాము, ఇంకా ఎన్నో ఉన్నాయి. తోవ కొద్దీ వెళ్తూ ఉన్నాయి. దాంట్లో గొర్రెల స్కామ్ కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ముఖ్యంగా యాదవ్ సోదరులను మోసం చేసి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని వాళ్ళకి గొర్రెలు ఇస్తామని చెప్పి మోసం చేసిన విషయం మీకు తెలుసు. మేము అధికారంలో ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినాం, మీ డబ్బులు మీకు వాపస్ ఇప్పిస్తాము, మీ డబ్బులు ఖచ్చితంగా వాపస్ ఇప్పిస్తామని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చినాక యాదవ్ సోదరులందరికీ డబ్బులు వాపస్ చేసిన ప్రభుత్వం కూడా మా ప్రజాప్రభుత్వం. సో తప్పకుండా అందులో ఏదన్నా అవకతవకలకు పాల్పడ్డ వ్యక్తుల మీద ఈడీ విచారణ జరుపుతూ ఉంది. దానికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఎవరైనా దానికి బాధ్యులున్న వ్యక్తులను కఠినంగా శిక్షిస్తాం. థ్యాంక్ యూ.